కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. కరువు భత్యం డిఏ 2% పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా గత ఏడాది అక్టోబర్‌లో డిఏ పెంచింది. ఇక ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు రావాల్సిన డిఏ, డిఆర్‌లు విషయానికి వస్తే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు దీపావళి కానుకగా పెంచిన 2024 జనవరి డిఏ 3.64%తో కలిపి ప్రస్తుత డిఏ 37.31గా తీసుకుంటున్నారు. ఇది కాక ఇంకనూ రావాల్సిన డిఏ 9.10% రావాల్సి ఉంది. ఇక వాటి వివరాలు చూస్తున్నట్లయితే జూలై 2024 2.73% డిఏ ఇచ్చినట్లయితే అది 40.04%కి చేరుతుంది. అలాగే జనవరి 2025న డిఏ ఇచ్చినట్లయితే 1.82%తో 41.86%కి చేరుకుంటుంది. అలాగే జూలై 2025న డిఏ ఇచ్చినట్లయితే 2.73%తో 44.59%కి చేరుకుంటుంది. అలాగే జనవరి 2026న డిఏ కనుక ఇచ్చినట్లయితే 1.82%తో 47.41%కి చేరుకుంటుంది. అదేవిధంగా ఆర్‌బీఐ ఈక్యుబేర్‌కు వెళ్లిన బిల్లులు ఎస్‌టీఓ గారు అప్రూవ్ చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్స్ ఈక్యుబేర్‌కి వెళ్తున్నాయి. అలాగే మార్చి నెల సప్లిమెంటరీ సాలరీ బిల్లులు కూడా ఈక్యుబేర్‌కి వెళ్తాయి. ఈ బిల్లులు ఈ రోజు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక విషయానికి వెళ్ళినట్లయితే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, జనరల్ సెక్రటరీ రాజశేఖర్‌ల పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పలు డిమాండ్లతో వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ కంట్లమయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 64 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు పరచాలని, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ వెంటనే క్లియర్ చేయాలని అన్నారు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, హెల్త్ కార్డ్స్ అమలు, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ఈ విధంగా నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు వెంటనే చేపట్టాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కంట్లమయ్య, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పర్వతం సంధ్యారాణి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.